హైదరాబాద్ లోని జలసౌధలో కీలక సమావేశం కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ సమావేశం పలు కీలక అంశాలను చర్చిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించేందుకు భేటీ కీలకమైంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రతకు సంబంధించి నిఘా, తనిఖీలు, పర్యవేక్షణలో కేఆర్ఎంపీ పరిధిలో ఉండాలని తెలంగాణ కోరుతోంది. సాగర్ ప్రాజెక్టు తెలంగాణకు చాలా కీలకమైందని, దాని నిర్వహణ హక్కులు తమ చేతిలోనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనను బలంగా వినిపించినట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సంజన, ఏదైతే ట్రిబ్యునల్ అధీనంలో అంటే అతుల్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా నీటి పంపకాలకు సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వివాదాన్ని పరిష్కారం దిశగా కూడా ఈ సిట్టింగ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం భావించవచ్చు. హైదరాబాద్ లో జల సౌదాలో జరిగిన ఈ సిట్టింగ్ లో కీలక అంశాలుగా అంటే ఇక్కడ నుంచి సిఎస్ వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన రాకపోయేసరికి అక్కడ ఉండే రాహుల్ ఆ తెలంగాణ సిఎస్ అటెండ్ అయ్యారు. ఆ ఏఎంసీ వాళ్ళు కూడా మొత్తంగా కూడా అటెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆ చర్చల్లో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ నదీ పరివాహక ప్రాంతం 70% పైగా, సుమారు 79% పైగా ఉంది కాబట్టి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే నది తీర ప్రాంతం అంతా కూడా 21% నుంచి 30% మధ్యలో ఉంది సుమారుగా. సో ఈ విధంగానే పంపకాలు ఉండాలి. 79% వాటా నీరు తెలంగాణకు ఉండాలి, 21% నీరు ఆంధ్రప్రదేశ్కు ఉండాలనే వాదన అయితే తెలంగాణ వాళ్ళు స్పష్టంగా చెప్పినట్టు కూడా ఆంధ్రప్రదేశ్ అధికారులు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించి తర్వాత నిర్ణయాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ అంశం మీద ప్రస్తుతానికైతే 50% షేర్ నిష్పత్తిలోనే అందాక కూడా నీటి వనరులను వాడుకోవాలని కూడా ట్రిబ్యునల్ చెప్పినట్టు పరిస్థితి మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. 3 మ్యాన్ కమిటీతో ఒక కమిటీని కూడా వేయాలనే ఆలోచన కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే తాగునీరు, సాగునీరు జనాల నిష్పత్తి ప్రాతిపదికన అంటే జనాలు ఎలాంటి నిష్పత్తి ఉంది, జనావేశాలు అక్కడ జనాభా ఎంతమంది ఉంది, ఇక్కడ జనాభా ఉంది, జనాభా ప్రాతిపదికన కూడా నీటి పంపకాలు జరిగే అవకాశం ఉందని కూడా ఒక సమాచారం అయితే అంతా ఉంది. దీంతో పాటు చూసుకుంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటి వరకు సిఆర్పిఎఫ్ అధీనంలో ఉంది. అయితే ఈ కేఆర్ఎంబీ సమావేశంలో పూర్తిగా కూడా తెలంగాణ పరిధిలోని నాగార్జున సాగర్ ని హ్యాండ్ ఓవర్ చేయాలి, దాని మెయింటెనెన్స్ కానీ దాని బాగోగులు కానీ అన్ని కూడా మేమే చూసుకుంటామన్న వాళ్ళు చెప్పడం, అది కూడా పెండింగ్ లో పడింది. దాన్ని కూడా భవిష్యత్తులో అంటే ఇటు ముఖ్యమంత్రి అటు ముఖ్యమంత్రితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. 2 నెలల తర్వాతే దీని మీద మళ్ళీ పునరాలోచన చేసే అవకాశం ఉందని కూడా ట్రిబ్యునల్ చెప్పినట్టుగా కూడా తెలియవస్తా ఉంది. ఎందుకంటే అది పూర్తిగా కూడా గతంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కొంత ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కలిగిన హుదూద్ తుఫాన్ టైంలో కూడా కొన్ని మరమ్మతులు లోనవడం, దాని యొక్క మెయింటెనెన్స్ కొంచెం లోపం ఉండడం కూడా దీన్ని అధికారులంతా గుర్తించారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో తమకే హ్యాండ్ ఓవర్ చేయాలని తెలంగాణ అడగడాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పట్టిన పరిస్థితి ఉంది, దాన్ని ఖండించిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం వెల్లడిస్తామని కూడా ఈ అధికారులు చెప్పిన పరిస్థితి. టోటల్ గా చూసుకుంటే కనుక అటు కృష్ణా నీటికి సంబంధించి ఏదైతే పంపకాలు ఉన్నాయో దానిలో కూడా న్యాయం జరగాలని, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా తెలంగాణ చేతిలో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉండాలి, లేదా కొన్ని సంవత్సరాలు అక్కడ కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఎలా ఉండాలనే దాని మీద కూడా 2 నెలల తర్వాత తీర్పును వెలువడించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, భవిష్యత్తులో త్రాగునీరు, సాగునీరు చాలా అవసరం కాబట్టి, తీసుకునే నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉండాలి కాబట్టి, అంటే 2 రాష్ట్రాల ప్రజలకి కూడా అది బెస్ట్ జడ్జిమెంట్ లో ఉండాలి కాబట్టి మరింత 3 మ్యాన్ కమిటీ వేసే కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ సిఎస్ కూడా అటెండ్ అవ్వలేదు కాబట్టి దాన్ని మరింత జాప్యం జరిగి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో దీని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉందని మనం భావించవచ్చు. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.